హోటల్లో నేను ఆ రాజుగాడు వేలు చూపించి ఆర్డర్ వేస్తే డాన్స్ చేస్తూ పాట పట్టమా? పాడైతే పర్లేదండి. మా అబ్బులు బాసు పాత బెంజీ బండి లాంటి బాడీ వేసుకుని అన్ని కదిలిపోతాం. డాన్స్ ఏమిటండి బాబు? గౌరమయ్య, వాళ్ళిద్దరిలో ఏదో పవర్ ఉందని నాకు అనుమానం. నాకు అలాగే అనిపిస్తోంది. వాళ్ళు మనల్ని కనికట్టు చేశారని. అవును కేపీ గారు, వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. దుష్ట శక్తులా? కరెక్ట్, సరిగ్గా సమయానికి గుర్తు చేశావు. దుష్ట శక్తుల్ని క్షుద్ర శక్తుల్ని పిడిగిట్లో బంధించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరతను? మహాదృష్ట. ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. నమస్కారం మిత్రమా, కుశలమా? తమ దయవల్ల స్వామి, మీ శక్తి గురించి చాలా విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. ఆ కన్య ఒక్కప్పుడు సంబల్పురి యువరాణి, ఇప్పుడు నా బానిస. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు స్వామి? అప్రస్తుతం. స్వామి కోపం తెప్పించకు. వచ్చిన పని మిత్రమా. రాజు అనే ఒక గైడ్, వాడితో పాటు ఉండే ఒక పిల్ల మా బిజినెస్ కి తీరని నష్టం కలిగిస్తున్నారు స్వామి. మమ్మల్ని కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు స్వామి. అది కనికట్టో వశీకరణం అర్థం కావట్లేదు స్వామి. ఆ ఇద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని మాకు అనుమానం స్వామి. ఈ మహాదృష్ట దృష్టి నుంచి తప్పించుకోగల దుష్ట శక్తి సృష్టిలో లేదు మిత్రమా. ఆ ఇద్దరిలో శక్తి ఎవరిదో తెలుస్తాను. महादृष्ट पालिका का पालिका आवाहयामि. दुष्ट ग्रह पीड़ा निवारणमस्तु. सर्वारिष्ठा निवारणमस्तु. मदभीष्ट सिद्धिरस्तु. अष्टदिग्बन्धनमस्तु. ఏమిది? లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ.
మహాద్రష్టనే కలువరపరిచే దృష్ట్యా. ఇంద్రజ, నువ్వు లోపలికెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఏమిటి న్యూసెన్స్? అసలు ఎవరు మీరు? మహాద్రష్టలం. ద్రష్టలో దుష్టులో ఎవరైతేనే ఇలాంటి స్వాములు సన్నాసులు నా ఇంటి ఛాయలు కూడా రావడానికి వీల్లేదు. పొడవతరకి బాలకా, అహంభావం సహించడి మహాద్రష్ట, ఆశ్రయించు, అనుగ్రహం పొందు. నిన్ను ఆవహించిన దుష్ట గ్రహాలను దూరం చేస్తాను. నన్ను ఆవహించిన దుష్ట గ్రహాలని కాదు, ముందు నిన్ను ఆవరించిన ఈ దుష్ట గ్రహాలను దూరం చేసుకో, బాగుపడతావు. అవమానిస్తున్నావు. మాటలతో ఊరుకున్నందుకు సంతోషించు. మహాద్రష్టలం, మమ్మల్ని నువ్వేం చేయగలవు? మసి చెయ్యగలను. అమాయకులైన ప్రజల్ని మతం మత్తులో ముంచి మారణహోమం చేసే నీలాంటి దొంగ సన్నాసులు అంటే నాకు పరమ అసహ్యం. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. అవుట్. ఐ సే గెట్ అవుట్. మహాద్రష్ట పాలిక, గా పాలిక. Get out! అమ్మా బేబీ, బండి వచ్చింది, వెళ్ళి ఉతికించుకు వస్తాను. కాస్త టిఫిన్ తిని వెళ్ళు నాన్న, దోశలు వేస్తున్నా. స్టేషన్ లో మేము వేడి వేడి దోశలు వేస్తామమ్మా, ఉల్లి దోశలు. తొందరగా పంపించి మీ నాన్ని. అయ్యా నే రెడీ. మరి నీళ్ళు మందు, సబ్బు, గెంజి, ఇస్త్రీ పెట్టి అన్ని రెడీ చేసుకున్నారు కదా. లాఠీ, చైను, బెల్ట్ అన్ని రెడీ. అతనిది మానవ శక్తి. ఆమెది మానవాతీత శక్తి. ఆమె నేత్రం అగ్నిహోత్రం, ఆమె రూపం శక్తి రూపం. ఇంతకీ అది దెయ్యం పిల్ల? దయ్యమో దైవమో తెలుస్తాను. ఆ బాలిక ఆభరణమో వస్త్రమో తీసుకురండి, అంజనం వేస్తాను. ఆమె ఎవరో చూస్తాను. వెళ్ళండి. బుర్ర వాలిపోయినా ఉన్నాయి. ఊపిరి ఆపండి బాబు, మేము వెళ్ళి ఆ పిల్లకి చీర ముక్క, గాజు ముక్క పట్టుకొచ్చేస్తాం. అరే, టూరిస్ట్ వచ్చారు. పాప తీసుకో. పిల్లలు మీరు జాగ్రత్త. అదిగో పీచుమిఠాయి, పద పద. బుజ్జి, నీకు పండ్లు ఫలములు ఇచ్చేదను. రాజు వేలికు నా పెద్ద ఉంగరము నాకు తెచ్చివ్వవా? బుజ్జి, తీసుకో తీసుకో అక్క, తీసుకో. హాయ్ జీపు. అయ్యారే, ఈ వాహనము కడు ఆశ్చర్యజనకముగా ఉన్నదే. దీన్ని ఏమందరు? దీన్ని జీప్ అందరు. ఎక్కక్క రా. ఈ వాహనమే కాక పేరును బహు చిత్రముగా మరలా వచ్చి తిరేలా తలకి పండు. జీప్ రథమును నడిపిన నిర్తుత్త నీరైపోయిద్దరు. భలే గుండ్ర పౌరాణిక పుగ్గుంట. చూడబోతే నువ్వు మా అత్తిలి గుర్రం రత్నపాప కూతురు మేనకలా ఉన్నావు. కాదు, మేనక ఇంద్ర సభ అందే ఉన్నది. నేను ఒంటరిగా కార్యార్థిని వచ్చి తిని. ఓహో, అట్లనా? మేమే పొరపాటు పడితే. ఎవరో పిచ్చివాళ్ళలాగా ఉన్నారు. సరదాగా అలా వెళ్దాం పదాక. రాజుకు తెలిసినా దూషించునేమో. రాజు ఏవి అనడక్క. పోనీ అక్క పోనీ, నేను చెప్తాంగా. ఈ రథములు నడుపుటకు అశ్వములేవి? ఓహో, గుర్రాలా? ఇందులో ఉన్నాయి. ఏమి ఈ మానవుని చతురత? ఇందున అశ్వములా? అక్క అదిగో స్విచ్ తిప్పక్క. అక్క స్విచ్ తిప్పక్క. అదే ఆ కాల్ దగ్గర ఉంది, అది నొక్కు. గేర్ అక్క, గేర్ గేర్, ఇదే గేర్. రాజు, ఏమైంది? అడ్డమైన లేడీస్ అందరినీ ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నావా? నీ ముద్దుల పిల్లలందరినీ జీప్ ఎక్కించుకుని ఆవిడ గోసు, నీ పని గోవిందాసు.
ఇక్కడి నుంచి. పిల్లల్ని చంపేద్దామని నీ ప్రయత్నం. క్షమించు మానవాన్ని. నోర్మోయ్, నువ్వెవరో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావో తెలియకపోయినా ఒంటరిదాన్ని జాలిపోయిన నా ఇంట్లో చోటిచ్చాను. ఎప్పటికైనా నీకు సంబంధించిన మనుషులు వస్తే నేను జాగ్రత్తగా అప్పచెప్పాలని ఉద్దేశంతోనే మాలో ఒకరిగా ఉండిచ్చాను. దానికి ప్రతిఫలంగా ఆ పసికందును చంపడానికి ప్రయత్నం చేశావు. కాదు మానవ. నోర్మోయ్, ఇక మీద నా ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. గెట్ లాస్ట్. కాల్ భైరవ సంతుష్ట, కాల్ భైరవ సంతుష్ట, కాల్ భైరవ సంతుష్ట, కాల్ భైరవ సంతుష్ట. జింజనగి బొబ్లబు, జింజనగి. అద్భుతం, మహాద్భుతం. ఆ బాలిక మానవ కన్య కాదు, దేవకన్య. దేవకన్య? స్వామి, ఏమిటి మీరు అనేది? అవను మిత్రమా, నా ఆశయం సిద్ధించబోతుంది. ఇటు చూడండి, నలుగురు ఉత్తమ జాతి కన్యలు. 5వ స్థానం ఆ దేవకన్యది. నాకేం అర్థం కావట్లేదు స్వామి. నేడు త్రయోదశి, రేపు చతుర్దశి, ఎల్లుండి కార్తీక పౌర్ణమి. ఆ రోజు సూర్యోదయం నుంచి మంత్ర జపం చేస్తాను. సరిగ్గా సూర్యాస్తమయంలోగా పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తాను. ఆ భస్మంతో కాలభైరవుడికి అభిషేకం చేస్తాను. ఆ తర్వాత నిత్య యవ్వనం, త్రిలోకాధిపత్యం. స్వామి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. అవను మిత్రమా, ఆ కన్యని నాకు అప్పగించు. నీకు అంతులేని సంపదలిస్తా. ఇప్పుడే దాన్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ల మీద పడేస్తా. బుజ్జి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. రాజు, మాట చెప్తే కోపడవు కదూ? ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే, కోపడ్ను. చెప్పండి. అక్కని మేమే జీప్ తోలమన్నావు రాజు. తనేమో నడపను, రాజు చూస్తే కోపడతాడు అంది. నీకేం పర్వాలేదని మేమే బలవంతం చేశాం. నిజమా? ఒట్టు. అక్క తప్పేమీ లేదు రాజు. పాపం అక్క ఏమైపోయిందో. అయితే ఇంద్రజ 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 నువ్వు చెప్పింది నిజమా రాజు? నిజమే మేడం. కోపంలో ఇంద్రజను కొట్టి అమానుషంగా ప్రవర్తించాను. తన గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ తొందరపడి ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైపోయిందో. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఇంద్రజ, రాజు, నన్ను ఎప్పుడు తింగరపుచ్చి కేవి నీ పిచ్చి భాష అని ఎగతాళి చేసేవాడివి కదా. అందుకే భాష నేర్చుకుందామని ఇక్కడ చేరాను. అవును రాజు, జరిగిందంతా దాచిపెట్టింది. పైగా నువ్వే తన్ని స్కూల్లో చేరమన్నావని చెప్పింది. ఇలాంటి ఏకసంతాగ్రాహిని నేనెక్కడా చూడలేదు. పొద్దున్నుంచి 5 క్లాసుల్లో కూర్చుంది. విన్న పాఠాలన్నిటినీ టకటకా అప్పగించేసింది. రాజు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. CAT క్యాట్, RAT rat. Raju is a good boy.
ఎలా ఉంది మానవా? ఇంద్రజ, నేను కొట్టాను కదా, నా మీద కోపంగా లేదు? ముద్దుగా కొట్టావుగా, తీయగా ఉంది. నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగగ అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా అది విని అది నిన్న షోకులో ఉరి విడిచిన నెమలికి సవతిగా నావి పెదవులు అవి నేనైనాయి మధువులు రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ ఒరే మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్,
భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. అక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది సార్. లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని. సార్, నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటాను రా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదో. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదే, మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో 2 రేవులంటూ నన్ను కొల్లబడి చేస్తారు. నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఈవేళే, ఎల్లుండ రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందండి. కొంచెం కొంచెం బాబు. ఏంటండి, లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమి కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. అవును ఇంద్రజ, ప్రతి వార్షికోత్సవం రాజు చేతుల మీదుగా జరుగుతుంది. తనే వచ్చి స్వయంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు లేనిదే ఈ విద్యావనం లేదు. ఎందుకంటే ఈ విద్యావనం వెనుక రాజు కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి.
సంబల్పూర్ రాణి కేసు ఇన్వెస్టిగేట్ చేయటం నన్ను పంపారు. ఐసి రండి కూర్చోండి. ఏనాటు సార్ ఆ ఫైల్ తీసుకురా. సార్ సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? ఒరే మాలోకం, నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయనా? కింద ఉన్నాయి సార్. నా కాళ్ళు గోక్కున్నట్టు యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచిరా లౌడ్ స్పీకర్ వెదవా. ఆ పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటికి వచ్చి మన ఇద్దరిని బొక్కులోకి తోసి తదికినతో తగతిమి తదికినతో. అయ్యో బాబాయ్, అయితే నేను ఏమి చెప్పను. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుడు విద్యావాళ్ళ మీద బాంబులతో దాడి చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. రండి రిపోర్ట్ రాసిస్తాను. ఇన్స్పెక్టర్, నాకు అరగంట లోపల బెయిల్ అరేంజ్ చేయాలి. ఎస్ సార్. అమ్మా ఇంద్రజ, నీవు భూలోకములకు వెళ్ళిన పని ఏమి? నీవు చేయుచున్నది కార్తీక పౌర్ణమి సమీపించుతున్నది. అంగుళీకమును గ్రహించి త్వరపడినం. డాక్టర్, మీరు చేరండి. ఇంద్రజని తీసుకుపోతూ ఆ దుర్మార్గులు పేల్చిన బాంబుల వల్ల బుజ్జికి బాగా దెబ్బలు తగిలే రాజు. అవును రాజు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తెల్లవారడమే కష్టం అనిపిస్తోంది. బుజ్జి, బుజ్జి, ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా, నీకు తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. ఏ అబద్ధం. చూసావక్క, రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు ఉండలేడు. అందుకని రాజుని నువ్వే చూసుకోవాలక్క. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు. అక్క, రాజుని బాగా చూసుకుంటానని మాటేవా? రాజు అక్క ఇక్కడే ఉండిపోతుంది. తనని నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు. మీరిద్దరు ఒక జట్టు. అక్క, ఈ ఉంగరం కావాలని అడిగావుగా, తీసుకో. అక్క, నువ్వు రాజుని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉండాగా. స్వామి, తెల్లారే లోపు నా బుజ్జి బతుకు తెల్లారిపోతుందన్నారు. నువ్వు ఉన్నమాట నిజమే అయితే ఈ రాత్రి తెల్లారకూడదు. నా బుజ్జి బతుకు మొగ్గలోనే మాడిపోకూడదు, మాడిపోకూడదు స్వామి. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గలోక ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయేది. నువ్వు రాజుని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూసినే ఉండాగా. శాశ్వతముగా మానవ కన్యగా మిగిలిపోయేది.
బుజ్జి దెబ్బలన్నీ పోయాయి చూడు. అమ్మా బుజ్జి, ఏమిటమ్మా నేను చూస్తుంది? నిజం రాజు, ఇందాక అక్క ఇలా చేయి జాపింది, నీళ్లు గ్లాసు ఎగరుకుంటూ వచ్చింది, బుజ్జి నోట్లో నీళ్లు పోసింది. నాకు భయమేసి కళ్ళ మూసుకున్నాను. అక్క మామూలు మనిషి కాదు రాజు. అంటే ఇంద్రజ, మై గాడ్, తను దేవకన్య అని చెప్పిన మాట నిజమేనన్నమాట. బాబీ, ఇప్పుడు ఇంద్రజ ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడో కనిపించట్లేదు. అవును, అంతా వెతికాం. అలాగా, రండి నాతో రండి. కమా. ఏం చేయాలో నాకేం పాలుపోవటం లేదే. గడువు గుర్తుకొచ్చి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఆ మానసి సహచర్యములోని మధురిమ, ఆ పసి మనసుల మైత్రిలోని ఆప్యాయత నా కాళ్లకు బంధాలు వేసి నన్ను ఆపివేశాయి. వెళ్ళక తప్పదు, వెళ్ళలేకపోతున్నాను. ఉండాలని ఉంది, ఉండలేను. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు మానవుల ఆత్మీయత. ఏం చేయనే? అక్కడే ఆగిపోయారే. గజేంద్ర, రండి. ఏం పర్వాలేదు, రండి. పిల్లలు భయపడుతున్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి త్వరగా. రండి. నువ్వు దేవకన్యవా? అవును, కానీ మీకు మాత్రం నేను దేవకన్యను కాను. మీరెప్పుడు నన్ను ఇలాగే మేడని పిలవాలి. రాజు నన్ను ఇంకరు పుచ్చి అని పిలవాలి. ఇంద్రజ, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ, నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను. జారు విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. అనాథల్ని ఆదరించే మంచి మనిషిగా, దుర్మార్గుల పాలిటి సింహస్వప్నంలా నిలిచే దుష్ట శిక్షకుడిగా నిన్ను చూసి నీ సహృదయతకు జోహార్లు అర్పించాలని ఆగిపోయాను. కానీ నేను గుర్తించక నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఇంద్రజ. నిన్ను అనరాని మాటలు అన్నాను. దేవకన్యమైన నిన్ను
ఈ చేతితో గాయపరిచాను. ఈ చేతిని శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయు క్షేవేంద్రియే ప్రతిష్ఠతి. మనవా ఐ లైక్ యూ. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. వీణకేము నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్ని తెలిసి, పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి, ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే, ఆరలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచు తనమే నాలో మురిసే, మబ్బులన్నీ వీడిపోయి కలిసే వేళం తెలిసే హృదయం, రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడక గడువే గడిచి పిలిచే, ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ప్రాణవాయువేదో వేణూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి, దేవగానమంతా ఎంకి పాటలాయి మనసు
మనస వాచా వలచి వేల కల్లే వచ్చి జ్ఞాన కల్లే మారే కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం అమృతాల విరుదుల్లో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలి అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను చేరుకున్న హృదయమా దొంగ దెబ్బ తీసైనా సరే ఆ రాజుగాడిని పడగొట్టి ఇంద్రజని మీకు అప్పగించే బాధ్యత మాది. ఆ స్వామీజీ రాక రాక మా హోటల్కి వచ్చారు. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. గోరలో ఆ రాజుగాడి రక్తం ఇలా విస్కీలా తాగేయాలనుంది. ఆ రాజుగాడి ఎముకల్ని ఈ చిప్స్ లా విరిచేయాలనుంది. ఆ రాజుగాడి నాశనాన్ని ఆ పిల్ల మనకు దక్కాలని కోరుకుంటూ మీకు మొగుణ్ణిరా. ఒరేయ్, ఇలా కనిపించకుండా కనికట్టు ప్రదర్శించడం మొగతనం అనుకుంటున్నావురా? ధైర్యం ఉంటే మా కళ్ళే కనిపించు. నన్ను మీరు చూడగలరా? నువ్వు కనపడగలిగితే మేము చూడగలగడం మాకు ఈజీ. అధర్మానికి ధర్మాన్ని చూసే శక్తి చాలదు. చెడ్డ ఆలోచనలున్న మీకు మంచిని చూసే ధైర్యం చాలదు. కావాలంటే చూడండి. హా, దుర్మార్గం నిండిన కళ్ళకి సన్మార్గపు విశ్వరూపం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో తెలుసుకున్నారా? ముందు నువ్వు మామూలు మనిషి వైపు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం చెప్పినా అది మేము చేస్తాం. రాజుగారు ఇప్పుడేం చేయాలో చెప్పండి. నువ్వు అవమానించిన భారతీదేవి గారిని క్షమాపణ కోరు. క్షమాపణ ఏంటండి? కాళ్ళ మీద పడిపోతాను. నువ్వు ధ్వంసం చేసిన విద్యావనం, కొత్త కొత్త భవనాలు కట్టిస్తాను. కావాలంటే బ్లాంక్ చెక్ రాసిస్తాను. మేనేజర్, నువ్వు వెళ్ళి భారతీదేవి గారిని త్వరగా తీసుకురా. ఇమీడియట్లీ. ఇంద్రజ, ఇదిగో ఉంగరం.
మీ అక్క చేతికి ఉన్న ఉంగారాన్ని తెచ్చి నాకివు. నువ్వు తెగులవు. వెళ్ళు. అదిగో భారతమ్మ వచ్చారు. నమస్కారమ్మా. ఓ ఐఎమ్ సారీ. సైడ్ ప్లీజ్. సైడ్ సైడ్. నమస్తే మేనేజర్. చెక్కు. ఇదేమిటి? దిస్ ఇస్ బ్లాంక్ చెక్. నాకెందుకు? మీరు చెక్కు తీసుకోకపోతే రాజుగారు చెప్పు తీస్తారు. ఏమిటి బుజ్జి? వాళ్ళని నేను ఏడిపిస్తాను. ఆ బొంగరీవు. ఏమైంది బుజ్జి? ఏమైంది? బుజ్జి దగ్గర ఉంగరం కోతెత్తిపోయిందంట. మై గాడ్, ఇప్పుడు ఇంద్రజ పరిస్థితి. బాలిక, నాతో రా. నా శక్తి చూపిస్తా. నిన్ను పైకి పంపే ఏర్పాటు చేస్తా. నీ సహాయం నాకు అక్కర్లేదు. రాజు శక్తి మీద నాకు నమ్మకం ఉంది. రాజు అల్పుడు, సామాన్య మానవుడు. నేను మహాద్రష్టని, సర్వశక్తి సంపన్నుండి. మంచిని కోరే మానవ శక్తి ముందు ప్రపంచ నాశనాన్ని కోరే నీలాంటి దుష్ట శక్తులు ఏనాటికైనా తలవంచక తప్పదు. ఆ మంచి మనుషుల నాశనానికి ప్రయత్నించే నీలాంటి రాక్షసుల అంతం చూసి వెళ్లడం కోసమే నేను ఈ లోకంలో ఆగిపోయాను. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు జగదీక వీరుడు. ఏదో ఒక రోజు నీ పతనాన్ని చూస్తాడు. అది అసాధ్యం. ఇదే సాధ్యం. నీ ఓటమే తథ్యం. ఏమిటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చావు? ఎందరో అమాయకులైన ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చేసే రాక్షసుడివి నువ్వేనని నా ఎంక్వైరీలో తెలిసింది. ఇన్స్పెక్టర్, మహాదృష్ట గురించి నువ్వు తెలుసుకున్న నిజం నీతో పాటే భూస్థాపితమైపోవాలి. ఈ శవమే రాజుని, ఆ పిల్లని వేరు చేయాలి. ఆ ఇంద్రజ ఈ శవం ద్వారా మన వశం కావాలి. ఈ మృతదేహాన్ని రాజు ఇంటి దగ్గర పడి అంది. కానిస్టేబుల్స్ కిందకెళ్ళి వెతకండి. ఎస్ఐ గారు, ఏమిటిది? చెప్తాను. నీళ్ళలో కూడా వెతకండి. ఎస్ఐ గారు, ఏం జరిగింది? వెయిట్. ఓ మై గాడ్. గాడ్, ఎవరిది? నువ్వు ఎవరిని హత్య చేశావో వారిది. నేను హత్య ఏమిటి? పోలీస్ స్టేషన్కి వచ్చి తీరిగ్గా ఆశ్చర్యపోదువు గాని. కమాన్, అరెస్ట్ హిమ్. పోలీసులు మా రాజుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆ రాజుగారి సంగతి తేలింది, ఈ రాణి గారి సంగతి తెలుస్తాం. వెతకండి. ఏంటి గొడవ ఇక్కడ? గొడవ ఏమిటి బే? మహారాష్ట్ర స్వాములు వారు చెప్పారు, ఇది మామూలు మనిషి కాదు, మంత్రగత్తె అని. నేను మంత్రగత్తెనా? కాదు, పాపం దిగొచ్చింది దేవకన్య.
బాటిల్స్, ఎండు మిరపకాయస్. అమ్మో, ఇది నిజంగా మంత్రగత్తే. ఓసారి ఫోటో తీస్తే అందరూ పడ్డారు, ఇదొకటి తప్ప. ఈ పిల్లనా? నిజమే. ఒకసారి అమ్మి పెట్టమని నగల మోటిచ్చింది మహాతల్లి. చీర విప్పితే అందులో రాళ్ళు, రప్పలు, మొక్కలు, చెప్పలు. అమ్మో, అప్పుడే అనుకున్నాను ఈవిడేదో ఆడమాయల మరాఠీ అని. చెప్పి చావలేదు నాన్న. చెప్పితే సస్తారని. మాకంత అదృష్టం కూడానా? బాబు, పొద్దున్నే ఆ మా తల్లిని మాదా కొలవడిగితే బియ్యం వేసింది బాబు. మొత్తం అంతా నెత్తురు కూడా అయిపోయింది బాబు. ఇంకా చూస్తారేట్రా ఇంటికి నేను శవం బయటపడ్డాక? టికెట్టే చెక్కలేదు రే. నా చరణం నీకు శరణం. కుట్ర, కుతంత్రం, మోసం, దగా, వంచన, ద్రోహం మాకు వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు నువ్వు రెక్కలు తెగిన పక్షివి. మహాత్ములైన మహాదృష్టి నెత్తురుబొట్టు నేల మీద పడితే ఊరు వల్లకాడైపోతుంది. మహానుభావుడు మహాద్రష్ట నెత్తురు కళ్ళ చూసిన నిన్నెవ్వరూ క్షమించరు. మహాజనులారా చూస్తారే, దీన్ని కూడా నెత్తుల్లో వచ్చేలా కొట్టండి. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇంద్రజ ఎవరు అనుకుంటున్నారు? మాయలాడి కాదు, మాయ లేడి. మోసగత్తె కాదు, మంత్రగత్తె. అబద్ధం. నా మాట నమ్మండి. ఆమె సామాన్య స్త్రీ కాదు, దేవకన్య. ఆహా, అది దేవకన్య, వీడు దేవుడు. కొట్టండ్రా. దాన్ని నాకు అప్పగించండి. బాలిక, ఎలా ఉంది నా పాచిక?
ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళారు? నమస్కారం ఎస్ఐ గారు, సమయానికి వచ్చారు. ఒక్కసారి ఆ టోపీ అక్కడ పెట్టి లోపలికి వస్తారా? ఆ నగల గురించి నిజం చెప్పబోతారా? రండి 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 రండి. ఇక్కడే ఉండు. ఏంటయ్యా నన్ను ఉదికి గంజి పట్టి ఇస్త్రీ చేశారు? మీకేం పిచ్చెక్కిందా, దయ్యం పట్టిందా? నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి. అది మాయపిల్ల వస్తువులు మాయమైనంటే నమ్మేరా? 2 రోజులకు ఒకసారి రేవు పెట్టి ఉతికారు కదయ్యా నన్ను. నుంచి 2 రోజులకు ఒకసారి రేవు పెట్టి నేను ఒకసారి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మాట్లాడతాం. రివెంజ్ ఫార్ములా సార్. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అయితే వాళ్ళతోనే చావు. రోజు ఉదికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మడత పెడతారు. జరగాల్సినంత తొందరగా జరిపించేయండి. ఆయన గుళ్ళు ఇంకా ఇక్కడ ఇట్లా వచ్చాడు, సంగతి చూడండి.
ఉంగరం తీసుకో. రాజు వద్దు ఇంద్రజ, ఈ దుష్ట శక్తిని అంతం చేయడానికి దివ్య శక్తులతో పని లేదు. ఈ మానవ శక్తి చాలు. వెళ్ళిరా ఇంద్రజ. ఓ గైడ్గా ఎంతో మంది మనుషులకు అందాలు చూపించి ఆనందంగా వీడ్కోలు చెప్పేవాణ్ణి. కానీ దేవకన్యమైన నీకు మా లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలు, వైషమ్యాలు చవి చూపించి కన్నీటితో వీడ్కోలిస్తున్నాను. స్నేహానికి వీడ్కోలు చెప్పడం ఆలస్యమైతే
అక్కడ స్వర్గద్వారాలు మూసుకుపోతాయి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు.